హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 13th మేకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి చూద్దాము ఇన్ డీటెయిల్గా. సో చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయని గద్దర్ అవార్డ్స్ అనే న్యూస్లో ఉంది, వరల్డ్ టాలెస్ట్ బ్రిడ్జ్ అనే న్యూస్లో ఉంది, అలాగే ఎలక్ట్రానిక్ హన్సా హన్సా అనే వెహికల్ కూడా న్యూస్లో ఉంది. చూద్దాం. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా న్యూస్లో ఉంది. ఓకే, విశ్వనాథ్ కార్తికేయ పడకంటి అనే వ్యక్తి న్యూస్లో ఉన్నారు. సో హైదరాబాద్కి సంబంధించిన వ్యక్తి ఏం రికార్డ్ సృష్టించాడనే చూద్దాము. ఓకే, మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎవరి కోసం ఏంటి అని చూద్దాము. అదేవిధంగా ఎంఎస్పికి సంబంధించి ఖరీఫ్ సీజన్కి మనకి ప్రకటించడం జరిగింది ఎంఎస్పి ప్రైజెస్. సో చూద్దాము. మినిమం సపోర్ట్ ప్రైస్. ఓకే, వాటర్ నడిల్స్. సో రీసెంట్గా లైబేరియాకి సంబంధించిన షిప్ అనేది మనకి వింజింజం పోర్ట్ సర్కిల్లో మునిగిపోవడం జరిగింది కదా. సో దానికి సంబంధించిన న్యూస్ అండి ఇది. ఓకే, సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి గద్దర్ అవార్డ్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఎవరికి ఏ అవార్డు రావడం జరిగింది, అదేవిధంగా అత్యధిక అవార్డులు దేనికి వచ్చాయి అనేది చూద్దాము. సో ఈ గద్దర్ అవార్డ్స్ ఏ అవార్డ్స్ ప్లేస్లో తీసుకురావడం జరిగింది. గతంలో ఉమ్మడి ఏపీ ఉన్నప్పుడు, కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు మనకి నంది అవార్డ్స్ అనేటివి ఉండేవండి, నంది అవార్డ్స్. సో ఆ నంది అవార్డ్స్ ప్లేస్లో తెలంగాణ గవర్నమెంట్ కంటూ స్పెషల్గా అవార్డ్స్ ఉండాలి సినీ పరిశ్రమకు అని చెప్పేసి. సో ఈ ఏదైతే నంది అవార్డ్స్ ఉన్నాయో ఈ నంది అవార్డ్స్ ప్లేస్లో మనకి ఏం తీసుకొచ్చి రావడం జరిగింది, తెలంగాణ గద్దర్ అవార్డులు అనేది తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి కల్కి మూవీకి, అదేవిధంగా లక్కీ భాస్కర్ మూవీ ఏవైతే ఉన్నాయో ఈ రెండు మూవీస్కి కలిపి 4 ప్రైజెస్ రావడం జరిగింది. 4 గద్దర్ అవార్డ్స్. అంటే కల్కి మూవీకి 4 అవార్డులు, అలాగే లక్కీ భాస్కర్ కూడా 4 అవార్డులు అనేవి రావడం జరిగింది. సో అదేవిధంగా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు, ఆ డీటెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ టైం 2024లో 2024 సంవత్సరానికి గాను 2025లో అనౌన్స్ చేయడం జరిగింది. 2024 సంవత్సరానికి గాను అనౌన్స్ చేయడం జరిగింది. సో ఫస్ట్ టైం గద్దర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ రాబోయే ఎగ్జామ్స్లలో తెలంగాణ స్పెసిఫిక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో వాటిలలో కంపల్సరీ అడుగుతారు. ఓకే, ఫస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి. సో కల్కి ఏదైతే ఉందో ఆ మూవీకి 4 అవార్డులు రావడం జరిగింది. లక్కీ భాస్కర్ కూడా వేరియస్ కేటగిరీస్లో 4 అవార్డులు రావడం జరిగింది. ఓకే, సో బెస్ట్ ఫిలిం వచ్చేసి కల్కి మూవీ, సెకండ్ అంటే బెస్ట్ ఫిలింలో సెకండ్ వచ్చేసి పొట్టేల్ మూవీ ఉంది. ఓకే, థర్డ్ ఏదైతే ఉందో థర్డ్ ప్రైజ్ వచ్చేసి లక్కీ భాస్కర్ మూవీకి రావడం జరిగింది. అలాగే ఉత్తమ నటుడు పుష్ప 2 హీరో అయినటువంటి అల్లు అర్జున్కి రావడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, నటి ఎవరైతే ఉన్నారో నివేదా థామస్. ఓకే, నివేదా థామస్ గారికి రావడం జరిగింది ఉత్తమ నటి. ఓకే, ఏ సినిమా అంటే 35 ఇది చిన్నది కాదు అనే మూవీ ఉంది. సో దాంట్లో యాక్ట్ చేసినందుకు గాను ఉత్తమ హీరోయిన్గా నివేదా థామస్ గారికి రావడం జరిగింది. దర్శకుడు నాగ్ అశ్విన్ రెడ్డి, కల్కి మూవీ దర్శకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాగ్ అశ్విన్ గారికి ఉత్తమ దర్శకుడు అవార్డు రావడం జరిగింది. ఓకే, సహాయ నటుడికి ఎస్జే సూర్య సరిపోదా శనివారం అనే సినిమాలో వర్క్ చేసినటువంటి ఎస్జే సూర్యకు రావడం జరిగింది. సహాయ నటి. ఓకే, సహాయ నటుడు వచ్చేసి ఎస్జే సూర్య, సహాయ నటి వచ్చేసి శరణ్య ప్రదీప్. ఓకే, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అని చెప్పేసి ఒక మూవీ ఉందండి. సో ఆ మూవీలో ఈమె నటించింది, అందుకని చెప్పేసి సహాయ నటి అవార్డు రావడం జరిగింది. అదే ఉత్తమ సంగీత దర్శకుడు ఎవరికి వచ్చింది, బీమ్స్ రజాకార్ అనే మూవీకి. సో తెలంగాణ నేపథ్యం ఉన్నటువంటి రజాకార్ అనే మూవీకి బీమ్స్ ఎవరైతే ఉన్నారో సంగీత దర్శకుడు అతనికి రావడం జరిగింది. ఓకే, నేపథ్య గాయకుడు సిద్ శ్రీరామ్ గారికి నేపథ్య గాయకుడు అని చెప్పేసి రావడం జరిగింది. సో ఊరి పేరు భైరవ కోన అనే మూవీలో వీరు పాడడం జరిగింది. సో అందుకు రావడం జరిగింది. నేపథ్య గాయని కనుక చూసుకున్నట్లయితే శ్రేయా ఘోషల్ పుష్ప 2 మూవీలో వీరు పాడారు. సో అందుకని చెప్పేసి రావడం జరిగింది. హాస్య నటులు వెన్నెల కిషోర్ ఎవరైతే ఉన్నారో వీరిద్దరికి కూడా రావడం జరిగింది. ఓకే, హాస్య నటులు. ఏ సినిమా, మత్తు వదలరా 2 అనే సినిమాలో వీరికి బెస్ట్ హాస్య నటులుగా రావడం జరిగింది. ఓకే, బాల నటులు కనుక చూసుకున్నట్లయితే మాస్టర్ అరుణ్ దేవ్ ఎవరు 35 చిన్న కథ కాదు అనే సినిమాలో వీరు నటించడం జరిగింది, మాస్టర్ అరుణ్ దేవ్. సో అందుకని రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి బేబీ హారిక. సో బాల నటుల్లో ఇద్దరికి రావడం జరిగింది. ఒకటి మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక. కథా రచయిత, ఉత్తమ కథా రచయిత ఎవరు, శివపాలడుగు. ఓకే, శివపాలడుగు. మ్యూజిక్ షాప్ మూర్తి. సో ఆ సినిమా రచయితకు గాను రావడం జరిగింది. స్క్రీన్ ప్లే రచయిత ఎవరు, వెంకీ అట్లూరి, లక్కీ భాస్కర్ మూవీ. ఓకే, వెంకీ
అట్లూరి. గేయ రచిత చంద్రబోస్, రాజు యాదవ్ అనే మూవీలో చంద్రబోస్ గారు గేయ రచిత చేయడం జరిగింది. సో వారికి కూడా గద్దర్ అవార్డు రావడం జరిగింది. ఓకే. సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి. గామి అనే మూవీ ఉంది కదా, సో ఆ గామి అనే మూవీకి సినిమాటోగ్రాఫర్గా విశ్వనాథ్ రెడ్డి గారికి రావడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ అవార్డ్స్. సో మొత్తం కల్కి మూవీకి 4 అవార్డులు రావడం జరిగింది. లక్కీ భాస్కర్ మూవీకి కూడా 4 అవార్డులు రావడం జరిగింది. సో ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఈ రోజుకి. ఓకే. నెక్స్ట్, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెన పూర్తి అని చెప్పేసి అని అంటున్నారు. సో ఎక్కడ రాబోతుంది ఏంటంటే మణిపూర్లో మనకి అత్యంత ఎత్తైన వంతెన అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలను మెరుగుపరచడంలో భారత రైల్వే కీలక ముందడుగు వేసింది. మణిపూర్లో ఇటు రవాణాకు అటు వ్యూహాత్మకంగా ఉపయోగపడేలా వంతెన 164 ఏదైతే ఉందో, వంతెన నెంబర్ 164 నిర్మాణం, అంటే నోని బ్రిడ్జ్ అంటారు. సో దీని యాక్చువల్ పేరు వచ్చేసి నోని బ్రిడ్జ్. సో దీనికి బ్రిడ్జ్ 164 అని కూడా పేరు ఉంది. సో మొత్తం హైట్ ఎంత, భూమి నుంచి 141 మీటర్స్ హైట్లో ఈ బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఓకే. ఈ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే సరికొత్త మైలురాయిలను అధిగమించింది. వంతెన మొత్తం 8 భాగాలుగా ఉండగా చివరి భాగాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాణం పూర్తయినట్లు తెలపడం జరిగింది. సో మేజర్గా P3, P4 అనే 2 పెద్ద స్తంభాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, P3, P4 ఇవి అత్యంత హైట్లో ఉన్నటువంటి, దాదాపుగా ఒక్కొక్కటి 141 మీటర్ల ఎత్తు ఉండడం వల్ల సో ఏదైతే నోని బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్గా పేరుగాంచింది. సో ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో ఉండేది, దాని పేరు మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్లో బిల్డ్ చేసినటువంటి అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఏదనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. సో ఇప్పుడు మణిపూర్లో నిర్మించినటువంటి నోని బ్రిడ్జ్ అనేది బ్రిడ్జ్ 164, దాని పేరు వచ్చేసి కూడా బ్రిడ్జ్ 164. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్గా ఇప్పుడు పేరుగాంచింది. సో నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిక్ హన్సా. ఓకే. ఈ హన్సా అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది ఎవరు, ఎందుకు డెవలప్ చేశారు అనేది చూద్దాం. ఈ హన్సా, సో దీన్ని డెవలప్ చేసింది CSIRకి సంబంధించిన నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఎవరైతే ఉన్నారో, నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ ఈ హన్సా అనే ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇది ఒక ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్. ఎందుకు, ట్రైనింగ్ పర్పస్లో మనకి ఫ్లైటర్స్ ఉంటారు కదా, సో ఫ్లైటర్స్ కోసం అని చెప్పేసి ఎవరైతే ఉంటారో ఆ కెప్టెన్స్ ట్రైన్ చేయడం కోసం అని చెప్పేసి ఈ హన్సా అనే ఒక ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. సో ఇండిజినస్గా పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ హన్సా అనే ఎలక్ట్రిక్ ఎయిర్క్రాఫ్ట్ని బిల్డ్ చేయడం జరిగింది. ఓకే. 2 సీటర్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. సో దాని గురించి చూద్దాము. ఓకే. పార్ట్ ఆఫ్ ది ఇండిజినస్ హన్సా 3 జనరేషన్ న్యూ జనరేషన్ సిరీస్లో ఇది ఒక పార్ట్ అన్నమాట. ప్రమోట్ కాస్ట్ ఎఫెక్టివ్ పైలట్ ట్రైనింగ్ చెప్పాను కదా, పైలట్ ట్రైనింగ్ కోసం అని చెప్పేసి ఈ హన్సా అని చెప్పేసి బిల్డ్ చేయడం జరిగింది. ఓకే. సపోర్ట్ ఇండియాస్ గ్రీన్ ఏవియేషన్ మిషన్. సో ఫుల్లీ ఎలక్ట్రిక్ అండ్ ఎకో ఫ్రెండ్లీ, లో ఆపరేషనల్ కాస్ట్. సో దీన్ని మెయింటెనెన్స్ కానీ దీన్ని ఆపరేట్ చేయడానికి కానీ తక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది. సో దీనివల్ల ఆపరేషన్ కాస్ట్ అనేది కూడా తక్కువ అయిపోతుంది అనమాట. ఓకే. ఇండిజినస్ ఆల్టర్నేటివ్ టు కాస్ట్లీ ఇంపోర్ట్. సో బేసిక్గా మనము ట్రైనీ పైలట్స్ని చేయడం కోసం అని చెప్పేసి విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పైలట్స్ ఏదైతే ఈ ఎయిర్క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, సో వాటితో పోల్చుకున్నప్పుడు ఇది చాలా తక్కువ అన్నమాట. ఓకే. సో 2 సీటర్ ఎలక్ట్రిక్ ట్రైనర్ ఎయిర్క్రాఫ్ట్ ఇది. సో 2 సీట్లు మాత్రమే ఉంటాయి. ఇంపార్టెంట్, ఇది కూడా 2 సీట్స్ మాత్రమే ఉంటాయి. సో బూస్ట్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ఏవియేషన్, పేవ్ ది వే ఫర్ క్లీన్ ఎనర్జీ ఇన్ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్. సో సింపుల్గా ఇప్పుడు ఏదైతే ఆత్మనిర్భర్ భారత్ సెల్ఫ్ రిలయన్స్ ఇండియాలో భాగంగా మనము ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా సో మొత్తంగా కూడా వివిధ టెక్నాలజీని ఉపయోగించుకొని, అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించుకొని మోస్ట్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్స్ కానీ డిఫెన్స్ టెక్నాలజీని కానీ ఇండిజినస్ కానీ స్వదేశంలోనే మనము బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికి దోహదపడేలాగా ఇప్పుడు ఏదైతే ఈ హన్సా అనే వెహికల్ కూడా దాంట్లో ఒక భాగంగా కాబోతుందన్నమాట. ఓకే. సో తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఏదైతే నేను ఇంగ్లీష్ మీడియం స్లైడ్లో ఉంచుతున్నానో, ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి స్లైడ్ని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీ ప్రిపరేషన్ కోసము మేము ఎంత కష్టపడుతున్నామో చూడండి. సో మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక్క పని, ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్. ఓకే. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉంటారో దయచేసి T1 అకాడమీ గురించి తెలియజేయండి. గ్రామీణ యువతకి T1 అకాడమీ గురించి దయచేసి తెలియజేయండి. ఫ్రీగా క్లాసెస్ ప్రొవైడ్ చేస్తున్నాము. అనవసరంగా అంటే హైదరాబాద్కి వచ్చి అప్పులు చేసి
ఇన్స్టిట్యూట్లలో ఫీజులు వేల ఫీజులు కట్టే బదులు మీ ఇంటి దగ్గరే ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ అన్న క్రియేట్ అవుతుంది. ఓకే, T1 అకాడమీని ఫాలో అవ్వండి. దయచేసి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. ఇది ఒకటి మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసే ఒకే ఒక విజ్ఞప్తి. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, IIIP ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇది ప్రతి నెల మంత్లీ బేసిస్, ఓకే, మంత్లీ రిపోర్ట్ అన్నమాట. సో ప్రతి నెల మ్యానుఫ్యాక్చర్కి సంబంధించి ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, మ్యానుఫ్యాక్చర్కు సంబంధించి ఏ విధంగా ప్రొడక్షన్ ఉంది, ఏ విధంగా ఎకానమిక్ గ్రోత్కి దోహదపడుతుందని చెప్పేసి ప్రతి నెల ఎస్టిమేషన్ చేయాలి. సో అందుకని చెప్పేసి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరు రిలీజ్ చేస్తారు? 1950 నుంచి సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే MOSPI ఉందో, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అనే మినిస్ట్రీ ఏదైతే ఉందో దాని కింద సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ 1950 నుంచి ఇది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఏది? ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఈ ప్లేస్లో ఏది మనకు NSSO ఏది ఉందో మనకి అవన్నీ కూడా సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ కంపైల్ చేసి NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు నుంచి అంటే గత కొద్ది సంవత్సరాల నుంచి ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇది ప్రతి నెల కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ ఇలానే అడుగుతాడు, బై మంత్లీయా, ఎవ్రీ క్వార్టర్లీయా అని అడుగుతాడు. కాదండి, ప్రతి నెల ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు న్యూస్లో ఉంది. ఓకే, సో మేజర్గా ఏ మినిస్ట్రీ అండ్ ఏ ఆర్గనైజేషను ఎప్పటి నుంచి పబ్లిష్ చేస్తున్నారు? బేస్ ఇయర్ కూడా కంపల్సరీ ఇంపార్టెంట్. 2011-12 ఫైనాన్షియల్ ఇయర్ని బేస్ ఇయర్గా చూసుకొని ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, 2011-12 అనేది చాలా ఇంపార్టెంట్. అది బేస్ ఇయర్ ఫర్ ది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, గత 8 monthsతో పోల్చుకున్నప్పుడు, గడిచిన 8 నెలలతో పోల్చుకున్నప్పుడు ఈసారి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది తగ్గింది, 2.7%కి తగ్గింది అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇంపార్టెంట్, 2.7%కి తగ్గింది అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, అంటే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది గత 8 నెలల కంటే లోగా ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో డిక్లైనింగ్ ఎస్పెషల్లీ మైనింగ్. ఓకే, మైనింగ్ అవుట్పుట్ అనేది, హై బేస్ ఎఫెక్ట్ అనేది, స్లోయర్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ మెయిన్ కారణాలు ఈ తగ్గడానికి, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ తగ్గడానికి గల కారణాలు ఏంటంటే మైనింగ్ అవుట్పుట్ ఒకటి, అదేవిధంగా హై బేస్ ఎఫెక్ట్ ఒకటి, స్లో ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది జరగడం వల్ల ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అనేది తగ్గింది అని చెప్పడం జరుగుతుంది. సో చెప్పాను కదా ఎవరు పబ్లిష్ చేస్తారు ఏంటనేది. ఇప్పుడు NSO నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ ఇప్పుడు పబ్లిష్ చేస్తుంది. కానీ 1950 నుంచి మనకు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ పబ్లిష్ చేయడం జరుగుతుంది. గ్రోత్ ఇన్ ఇండస్ట్రియల్ సెక్టార్ యూజింగ్ ఏ ఫార్ములాని యూజ్ చేస్తుందంటే లెస్పెరై అనే ఏదైతే ఉందో ఆ ఫార్ములాను యూజ్ చేయడం జరుగుతుంది. సో ఇది మేజర్గా ఏ సెక్టార్స్ని కవర్ చేస్తుందంటే మైనింగ్. ఓకే, మైనింగ్ సెక్టార్ని, అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని, ఎలక్ట్రిసిటీ సెక్టార్ని కవర్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్క్లూడ్స్ ఏమేమి ఎక్స్క్లూడ్ చేయడం జరుగుతుంది? కన్స్ట్రక్షన్, గ్యాస్ అండ్ వాటర్ సప్లై డ్యూ టు డాటా లిమిటేషన్స్ వల్ల. ఓకే, డాటా బేసిస్ వచ్చేసి మోస్ట్లీ ఫిజికల్ ప్రొడక్షన్ బేస్ చేసుకొని మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా ఉంటాయి. సో 8 కోర్ ఇండస్ట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాటికే కేవలం 40.27% ఎంత మొత్తం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ జరిగితే ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ నుంచే మనకి 40.27% వచ్చేసి మనకి ప్రొడక్షన్ ఈ 8 కోర్ ఇండస్ట్రీస్ మాత్రమే ఉన్నాయి. సో ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ఏంటి వెయిటేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఫస్ట్ రిఫైనరీ ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్లేస్లో ఉంటాయి, తర్వాత ఎలక్ట్రిసిటీ ఉంటుంది, స్టీల్, తర్వాత కోలు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫర్టిలైజర్. సో దిస్ ఈస్ ద 8 కోర్ ఇండస్ట్రీస్ డిసెండింగ్ ఆర్డర్. అంటే రిఫైనరీ ప్రొడక్ట్స్కి ఎక్కువ వాల్యూ ఉంది, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత స్టీలు, తర్వాత కోలు, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, సిమెంట్ అండ్ ఫర్టిలైజర్. సో ఫర్టిలైజర్స్ ఇండస్ట్రీ ఇస్ ద లీస్ట్ బేస్డ్ ఇండస్ట్రీ. ఓకే, ఇదంతా కూడా ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎందుకు న్యూస్లో ఉందంటే గడిచిన 8 నెలల్లో కంటే ఇప్పుడు ప్రొడక్షన్ అనేది తగ్గింది అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇది కూడా ప్రతి నెల పబ్లిష్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా న్యూస్లో ఉంటుంది. పబ్లిష్ చేసే ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్, బేస్ ఇయర్ ఇంపార్టెంట్. ఓకే, ఏ మినిస్ట్రీ ఇంపార్టెంట్? MOSPI మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇదంతా కూడా మనకి తెలుగు మీడియం వాళ్ళ కోసం అని చెప్పేసి తెలుగులో స్లైడ్ ఉంచడం జరిగింది. ప్లీజ్ షేర్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి విశ్వనాథ్ కార్తికేయ పడకంటి అనే వ్యక్తి
ద మోస్ట్ యంగెస్ట్ ఇండియన్ హూ క్లైమ్ ది 7 కాంటినెంట్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్స్ని ఎక్కడం జరిగింది. ఓకే, మనకి ఎవరెస్ట్ శిఖరం, కిలిమంజారో, ఇలా ఏవైతే 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి 7 అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలను అధిరోహించినటువంటి అత్యంత పిన్న వయస్కుడు, ఇండియాలో అత్యంత పిన్న వయస్కుడు ఇతను, ఇండియాలో ద యంగెస్ట్ పర్సన్ ఇతను. ఓకే, ఎవరు? విశ్వనాథ్ కార్తికేయ్ పడకంటి. సో ఇతను హైదరాబాద్ వాసి. సో ఇంపార్టెంట్ హైదరాబాద్ వాసి. సో ఇండియాలో అత్యంత చిన్న వయసులోనే 7 కాంటినెంట్స్, 7 ఖండాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ఖండాల్లో ఉన్నటువంటి శిఖరాలను, అత్యంత ఎత్తైనటువంటి శిఖరాలను అధిరోహించిన అత్యంత పిన్న వయస్కుడు ఇండియా నుంచి. వరల్డ్లో వచ్చేసి సెకండ్ పర్సన్, మనకి వరల్డ్లో వచ్చేసి ప్రపంచంలో రెండో అత్యంత చిన్న వయస్కుడు. సో అందుకని ఇంపార్టెంట్. సెకండ్ యంగెస్ట్ గ్లోబల్లీ టు కంప్లీట్ ది 7 సమ్మిట్స్ ఛాలెంజ్. అంటే యాక్చువల్లీ 7 సమ్మిట్స్ అంటే ఇక్కడ 7 శిఖరాలను ఎక్కించడాన్ని సమ్మిట్స్ అంటారు. సో అబౌట్ ది సమ్మిట్స్ రిప్రజెంట్ ది హైయెస్ట్ పీక్స్ ఆన్ ఈచ్ ఆఫ్ ది 7 కాంటినెంట్స్. సో 7 ఖండాలు ఏవైతే ఉన్నాయో ఆ 7 ఖండాలకు సంబంధించిన 7 పీక్స్ని ఇతను అధిరోహించడం జరిగింది. సో ఆ 7 పీక్స్ ఏంటనేది ఇంపార్టెంట్. మౌంట్ ఎవరెస్ట్ మన ఏషియాలో మౌంట్ ఎవరెస్ట్. ఓకే, అకాంగ్వా సౌత్ అమెరికాలో అకాంగ్వా అనేది చెప్పేసి ఉంది. ఓకే, దేనాలి నార్త్ అమెరికాలో ఏదైతే ఉందో అది దేనాలి. ఓకే, నార్త్ అమెరికా. కిలిమంజారో మనకు ఆఫ్రికాలో ఉంది, చాలా ఫేమస్. ఓకే, ఎల్బ్రస్ యూరోప్లో ఉంది. సో ఎల్బ్రస్ వచ్చేసి మనకి ఎవరెస్ట్ టాలెస్ట్. ఓకే, ఇదంతా కూడా మనకి ఎవరెస్ట్ వచ్చేసి టాలెస్ట్ మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా కోషియాన్జుకో వచ్చేసి వెరీ షార్టెస్ట్ అనమాట. సో ఈ 7 కాంటినెంట్స్లో ఉన్నటువంటి దాంట్లో అత్యంత ఎత్తైనటువంటిది మనకి ఎవరెస్ట్ శిఖరము, అత్యంత చిన్నదైనటువంటి కోషియాన్జుకో. ఓకే, అది వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉండడం జరిగింది. సో ఇంపార్టెంట్. మనం కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే మౌంట్ ఎవరెస్ట్, మౌంట్ ఎల్బరస్, ఓకే, కిలిమంజారో సౌత్ అమెరికా, ఓకే, మౌంట్ విన్షన్, ఓకే, నెక్స్ట్ వచ్చేసి అకాంగ్వా వచ్చేసి సౌత్ అమెరికా. సో ఈ కంట్రీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను కేవలం కాంటినెంట్స్ మాత్రమే, ఖండాలు మాత్రమే చెప్పాను. మనకు మౌంట్ ఎవరెస్ట్ వచ్చేసి నేపాల్లో ఉండడము. సో ఇలా ఇంపార్టెంట్ కూడా. ఓకే, సో ఇప్పుడు ఇదంతా కూడా తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం అని చెప్పేసి మనము తెలుగులో ఉంచాము. సో ఒకసారి మౌంట్ ఎవరెస్ట్ ఏషియా, అకాంగ్వా వచ్చేసి దక్షిణ అమెరికా, డెనాలి వచ్చేసి ఉత్తర అమెరికా, కిలిమంజారో ఆఫ్రికా, ఎల్బ్రస్ వచ్చేసి యూరోప్, విన్సన్ మ్యాస్ రీఫ్స్ ఏదైతే ఉందో అది అంటార్క్టికా, కియోస్కో లేదా కార్టెన్స్ పిరమిడ్ వచ్చేసి ఆస్ట్రేలియాలో ఉంది. సో ఇదే అత్యంత చిన్నది ఎత్తుపరంగా, ఇది అత్యంత పెద్దది ఈ 7 కాంటినెంట్స్లో. ఓకే, సో నెక్స్ట్ మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అనే న్యూస్లో ఉందండి. సో సింపుల్గా ఏం లేదండి, మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అంటే రైతులకి, పాడి రైతులు ఎవరైతే ఉంటారో, వ్యవసాయ రైతులు, పాడి రైతులు, ఫిషరీస్ ఎవరైతే ఉంటారో ఆ వారి కోసం అని చెప్పేసి క్రెడిట్ ఏదైతే ఉందో ఆ క్రెడిట్కి ఇచ్చేటువంటి, అంటే లోన్లు ఇస్తారు కదా, ఆ లోన్కి ఇచ్చేటువంటి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ని తక్కువ చేసి ఇచ్చేదే మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. సో దానికి కొన్ని ఉన్నాయి. సో ఇది న్యూస్లో ఉంది కాబట్టి ఇప్పుడు చూద్దాము. సో ఎవరు అప్రూవ్ చేశారు? యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేసింది. సో ఎవరి కోసము? అఫోర్డబుల్ షార్ట్ టర్మ్ క్రెడిట్ టు ఫార్మర్స్ వయా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఎవరైతే తీసుకుంటారో, ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా లోన్స్ తీసుకుంటారు కదా, ఆ కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా లోన్స్ తీసుకున్నటువంటి రైతులకి, ఫిషరీస్ రైతులకి కానీ, పశు సంపద రైతులకు కానీ ఇది మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ని అప్లికేబుల్ చేస్తున్నారు. సో దీంట్లో భాగంగా ఏం చేస్తున్నారు? యాక్చువల్లీ జనరల్గా అయితే ఇంట్రెస్ట్ రేటు 8.5% అలా ఉంటుంది. సో ఈ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి కేవలం 7% లోన్ అప్ టు 3 lakhs అని చెప్తున్నారు. ఓకే, 3 lakhs వరకు లోన్స్ ఎవరైతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులో భాగంగా తీసుకుంటారో వారికి 7% వరకు మాత్రమే ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. సో ఆ 7%లో కూడా చాలా మటుకి ఏంటి లిమిటేషన్స్ ఉన్నాయి, చూద్దాం. ఓకే, ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ వచ్చేసి 1.5% టు ది లెండింగ్ ఇన్స్టిట్యూషన్. సో తీసుకున్న దాంట్లో 1.5% వచ్చేసి ఎవరైతే బ్యాంకులు ఉంటాయో ఆ బ్యాంకులకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్. సో దీంట్లో ఏంటి ప్రాంప్ట్ రీపేమెంట్ ఇన్సెంటివ్ ఏంటి? అప్ టు 3% ఫర్ టైమ్లీ రీపేమెంట్స్. అంటే ఇప్పుడు నేను లోన్ తీసుకుంటా, ఓకే, దాన్ని 2 yearsలోనో 1 yearలోనో కంప్లీట్ చేయాలి. నేను విత్ ఇన్ ది టైంలో నేను ఆ లోన్ని క్లియర్ చేశా. నేను ఒక రైతుని అనుకుందాం, సో నేను కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా ఒక 3 లక్షల లోన్ తీసుకున్నా, దానికి 7% ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ 7% ఇంట్రెస్ట్ ఇవ్వాలి, నేను కట్టాలి. సో దానికి గవర్నమెంట్ కొంత సబ్వెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్వెన్షన్ ఏంటి? 1.5% బ్యాంకుకి డైరెక్ట్ ఇవ్వడం జరుగుతుంది.
ఇంకోటి ఏంటంటే నేను ఒకవేళ ఆ కిసాన్ క్రెడిట్ కార్డులో బాగా లోన్ తీసుకున్నటువంటి అమౌంట్ విత్ ఇన్ ది టైం పీరియడ్లో అంటే ఒక 1 ఇయర్లోనో 2 ఇయర్స్లోనో పే చేయాలి. టైం లిమిట్ ఉంటుంది, మనం అప్పు తీసుకొచ్చుకుంటే ఇంత టైంలోపు కట్టాలి అని చెప్పేసి ఒకవేళ నేను కట్టిన తర్వాత ఒకవేళ టైం మీద కట్టేస్తే 3% వరకు, అంటే నేను కట్టాల్సిన 3% ఇంట్రెస్ట్ 7% ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాంట్లో తిరిగి 3% అనేది గవర్నమెంట్ బేర్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఎంత నేను కట్టాల్సింది 4% మాత్రమే. సో ఒక ₹1,00,000 తీసుకుంటే నేను కేవలం ఆ ₹1,00,000 తిరిగి టైం లోపల కడితే నాకు యాక్చువల్లీ 7% కట్టాలి. కాకపోతే ఏంటంటే నేను టైం మీద కడితే నాకు 4% మాత్రమే పడుద్ది. సో అదే ఏది మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ అన్నమాట. ఓకే, టైమ్లీ రీపేమెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి 3% మాత్రమే. సో దీని ద్వారా 4% మాత్రమే ఉంటుంది. సో ఎవరెవరికి అంటే మనకి బేసిక్గా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న వాళ్ళకి 3 lakhs, అదే యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ లోన్స్కి వచ్చేసి 2 lakhs వరకు మాత్రమే ఈ లోన్ అనేది ఉండడం జరిగింది. ఓకే, ఇది రైతులకి మేజర్గా ఎప్పుడైతే పంట పండించే కాలంలో వాళ్ళకి పెట్టుబడి కోసం అని చెప్పేసి అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అన్నెసెసరీగా ఇన్ఫార్మల్ లోన్స్ ఏవైతే ఉంటాయో అంటే ఊళ్ళో పెద్ద మనిషి దగ్గర ఇలా తీసుకుంటారు కాబట్టి సో అవన్నిటిని అవాయిడ్ చేయడం కోసం వాటిని తప్పించి ఒక ఫార్మల్గా లోన్ తీసుకోవాలి అని చెప్పేసి ఒక ఫార్మల్ సిస్టమ్ ద్వారా కిసాన్ క్రెడిట్ కార్డ్స్ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్సే ఒక ఫార్మల్ టైప్ ఆఫ్ లోన్స్ అనుకోవాలి. సో ఆ లోన్స్ తీసుకున్న వాళ్ళు తిరిగి పే చేస్తే ఇలాంటి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే సబ్సిడీ ఓరియంటల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మనం కట్టాల్సిన ఇంట్రెస్ట్ రేటు 7% అయితే ఒకవేళ టైమ్లీగా పే చేస్తే, ఆన్ టైంలో పే చేస్తే, ఇన్ టైంలో పే చేస్తే మనకు 3% వరకు సబ్వెన్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ యొక్క స్కీమ్ అంటే రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసింది అనేది చూద్దాము. సో స్టాట్స్ కనుక చూసుకున్నట్లయితే 2014లో కిసాన్ క్రెడిట్ కార్డ్స్ కేవలం ఇంత 4.26 lakhs crores మాత్రమే ఉండేది. ఏంటి కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 2014లో కేవలం 4.24 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగింది రైతులకి. కానీ డిసెంబర్ 2024 అంటే దశాబ్ద కాలంలో దాదాపుగా 10 ఇయర్స్లో ఎంతవరకు పెరిగింది, డబుల్ కంటే ఎక్కువైంది. 10.5 lakhs 10.05 lakh crores అనేది ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, టోటల్ అగ్రికల్చర్ క్రెడిట్ కనుక చూసుకున్నట్లయితే ఓకే మొత్తంగా అంటే కిసాన్ క్రెడిట్స్ కాకుండా మనం డైరెక్ట్గా ఇంకా బ్యాంక్స్కి వెళ్ళి తాకట్టు పెట్టి ఇలా చేస్తాం కదా. సో ఆ భూ దస్తావేజులు ఏవైతే ఉంచి లోన్స్ తీసుకుంటాం కదా బ్యాంక్స్ నుంచి, సో ఈ విధంగా తీసుకున్నటువంటి మొత్తం లోన్స్ 2014లో ఎంత 7.3 lakhs crores. కానీ ఇప్పుడు అది ఎంతవరకు పెరిగింది తెలుసా, దాదాపుగా 25.49 lakhs crores ఫైనాన్షియల్ ఇయర్. అంటే గడిచిన 10 సంవత్సరాలలో ఎంత పెరిగింది. ఓకే, సో 25.49 lakhs crores అనేది ఇప్పుడు డిఫరెంట్ జోనర్స్ నుంచి రైతులకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, డిజిటల్ రిఫార్మ్ కిసాన్ రిన్ పోర్టల్ ఏదైతే ఉందో దాని ద్వారా ఇది ఆగస్ట్ 2023లో లాంచ్ చేయడం జరిగింది ఫర్ ఎన్హాన్స్డ్ ట్రాన్స్పరెన్సీ అండ్ చైన్ ప్రాసెసింగ్ ఎఫిషియన్సీ. ఓకే, సో ఇదన్నమాట మాడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్. సో దానికి సంబంధించిన మొత్తం తెలుగు స్లైడ్ పీపీటీ మీరు సింపుల్గా పాజ్ చేసి నోట్ చేసుకోండి ఇంపార్టెంట్ పాయింట్స్, ఎస్పెషల్లీ ఇవి టార్గెట్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాబినెట్ అప్రూవ్స్ ది హైక్ ఇన్ ఎంఎస్పి. ఏంటి, మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర, తెలుగులో కనీస మద్దతు ధర. సో మనకి ఎంఎస్పి అనేది సీజన్ ముందు అంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు, రబీ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు ఆయా పంటలకి ప్రభుత్వం కనీస మద్దతు ధర అనేది ప్రకటించడం జరుగుతుంది, మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇప్పుడు మనకి 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే ఉందో దానికి గాను ఖరీఫ్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది మనకు జూన్ మంత్ నుంచి. సో ఆ జూన్ మంత్ నుంచి స్టార్ట్ అయ్యే ముందే, సోయింగ్కి ముందే అంటే పంట విత్తనాలు నాటే కంటే ముందే రైతులకు మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అంటే ఆయా పంటకి కనీస మద్దతు ధర అనేది ప్రకటించడం జరుగుతుంది. ఎందుకు ప్రకటిస్తారు అంటే మద్దతు ధరను బట్టి కూడా మనకి పంటలు వేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే కనీస మద్దతు ధర ఎందుకు అంటే బేసిక్గా ఎలాంటి నష్టం వాటిల్లినా ఎక్కువగా ప్రొడక్షన్ వచ్చినా ఫ్యూచర్లో ప్రైవేట్ మార్కెట్లో ప్రైజెస్ అనేటివి
తగ్గిపోతూ ఉంటాయి. సో ఆ తగ్గిపోకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఇంతకి కొనాలి అని చెప్పేసి నిర్ణయించేదే కనీస మద్దతు ధర, ఓకే, మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఆ ప్రైస్కి గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో దాంట్లో భాగంగా వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పంటలకి, డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ పంటలకి మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఓకే, దాదాపుగా 22 పంటలకి, ఓకే, 22 పంటలకి, అటు ఖరీఫ్ సీజన్కి ఇటు రబీ సీజన్ కలిపి ఇన్ని పంటలకి మొత్తం 23 పంటలు కోప్రాన్ కలుపుకుంటే 23 పంటలకి ఈ ఎంఎస్పి అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఖరీఫ్ సీజన్కి గాను 14 పంటలకి అనౌన్స్ చేయడం జరిగింది. సో రీసెంట్గా క్యాబినెట్. సో ఏంటి ప్రొసీజర్ ఏంటి అనేది చూద్దాము. సో దీంట్లో భాగంగా నైగర్ సీడ్ ఏదైతే ఉందో దానికి అత్యధికంగా ఇప్పుడు రీసెంట్గా ప్రకటించినటువంటి ఎంఎస్పిలో అత్యధికంగా 820 రూపాయలు పర్ క్వింటాల్ అనేది పెంచడం జరిగింది. ఇప్పుడున్న ధర కంటే 820 రూపాయలు ఎక్కువగా ఇస్తాము అని చెప్పేసి మినిమం సపోర్ట్ ప్రైస్ను పెంచారు నైగర్ సీడ్కి. అదేవిధంగా సెకండ్ ప్లేస్లో రాగి ఉంది. మనకి రాగులు ఉంటాయి కదా, సో రాగులకు వచ్చేసి 596 పర్ క్వింటాల్, అంటే 596 రూపాయలు ఇప్పుడున్న ధర కంటే, ఇప్పుడున్న ఎంఎస్పి కంటే రాబోయే ఏదైతే పంట కోత సమయానికి ఇంత కొంటాము అని చెప్పేసి గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది. కాటన్ కూడా 589 రూపాయలు పర్ క్వింటాల్ అనేది పెంచడం జరిగింది. ఓకే, సీజం ఏదైతే ఉందో దానికి 579 పర్ క్వింటాల్ అత్యధికంగా పెంచడం జరిగింది. సో మిగతా పంటలు ఏవి ఉన్నాయో డీటెయిల్గా చూద్దాం. సో మేజర్గా మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మార్కెట్ ఫ్లక్చువేషన్స్ అయినప్పుడు ఎకనామీ అనేది స్టేబుల్గా ఉండాలి, రైతులకు ఆదాయం సమానంగా రావాలి అన్న ఉద్దేశంతో ఈ ఎంఎస్పిని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో మేజర్గా ఎవరు రికమెండ్ చేస్తారు మినిమం సపోర్ట్ ప్రైస్ని, గవర్నమెంట్కి ఎవరు రికమెండ్ చేస్తారు? ఓకే, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఏదైతే ఉందో, కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ అనే ఆర్గనైజేషను గవర్నమెంట్కి ఇంత వరకు ఇంత పెంచండి, ఏది గోధుమలకి ఇంత పెంచండి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తుంది. ఆ రిపోర్ట్ని కులంకషంగా రివ్యూ చేసిన తర్వాత క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏదైతే ఉందో ఇది ప్రైమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది. సో ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ మీట్ అయినప్పుడు ప్రతి సీజన్కి ముందే ఈ ప్రైజెస్ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది, మినిమం సపోర్ట్ ప్రైస్. సో ఇప్పుడు ఎంత పెంచారు అనేది చూద్దాం. ఓకే, సో మేజర్గా ఎంఎస్పి డిటర్మినేషన్ ఫ్యాక్టర్స్ ఏంటి? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, ఒక పంట పండించడానికి ఎంత ఖర్చు అవుతుంది, అదేవిధంగా డిమాండ్ సప్లై డైనమిక్స్, డొమెస్టిక్ అండ్ గ్లోబల్ ప్రైజెస్, ఇంటర్ క్రాప్ ప్యారిటీ, అదేవిధంగా అట్లీస్ట్ 50% ఆఫ్ ది ప్రాఫిట్ ఓవర్ ది కాస్ట్ అని చెప్పేసి ఇలాంటి పారామీటర్స్ మామూలుగా ఉంటాయి. సిఏ ప్లస్ ఏపీ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అవి మనం స్టాటిక్ పోర్షన్ వచ్చినప్పుడు చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏంటి మనకి బేసిక్గా ఇదంతా తెలుగు స్లైడ్. సో నేను ఏ పంటలకు ఎంత పెంచారు అనేది చూద్దాము. సో ఎంఎస్పిలో క్రాపు ఇది గడిచిన కాలంలో ఉన్నటువంటి, అంటే 24-25 ఫైనాన్షియల్ ఇయర్కి ఉన్నటువంటి ప్రైజ్, అదేవిధంగా ఇది ఇప్పుడు ప్రకటించినటువంటి ప్రైజ్. సో ఇప్పుడు అంటే యాక్చువల్గా ప్రకటించినప్పుడు ఎంత అయింది, గతంలో 2300 ఉంటే ఇప్పుడు 69 రూపాయలు పెంచగా 2369 రూపాయలు రావడం జరిగింది. ప్యాడీలో 2 రకాలు ఉంటాయి, అంటే వరి పంటలో కామన్గా ఉంటుంది, అదేవిధంగా గ్రేడ్ ఏ అని కూడా ఉంటుంది. సో ఆ 2 పంటలకు కనుక చూసుకున్నట్లయితే కామన్ పంట ఏదైతే ఉంటుందో ప్యాడీ కామన్కి గతంలో 2300 ఉండేది, ఇప్పుడు 2369 రూపాయలు. అంటే ఎంత పెంచారు? రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి ఎంఎస్పి ప్రైజ్లో 69 రూపాయలు పెంచడం జరిగింది ఈ ఖరీఫ్ సీజన్కి. అదేవిధంగా గ్రేడ్ ఏ కనుక చూసుకున్నట్లయితే 2320 రూపాయలు ఉండేది, ఇప్పుడు 69 రూపాయలు పెంచడం జరిగింది, 2389. సో ఈ విధంగా 14 రకాల పంటలకి పెంచడం జరిగింది. ఓకే, కాటన్ మనకి మీడియం స్టాపిల్ అని ఉంటుంది, కాటన్ లాంగ్ స్టాపిల్ అని ఉంటుంది, పెద్ద గింజలు చిన్న గింజలు ఉంటుంది కదా, సో ఆ విధంగా. సో వాటికి సంబంధించిన ప్రైజెస్ కూడా సో రెండింటికి కలిపి సమానంగా పెంచడం జరిగింది. అత్యధికంగా మాత్రం దేనికి మనకి నైగర్ సీడ్కి పెంచడం జరిగింది 820 రూపాయలు పర్ క్వింటాల్. తర్వాత మనకి దేనికి పెంచారు? రాగికి పెంచడం జరిగింది 596 రూపాయలు, అంటే గతంలో 4290 రూపాయలు ఉంటాయి. ఈ పెంచిన ప్రైస్తో ఇప్పుడు ఎంత 4886 రూపాయలు కనీస మద్దతు ధర ఇవ్వడం జరిగింది. ఓకే, ఇవన్నమాట పెంచిన రేట్స్. ఓకే, పెంచగా వచ్చిన రేట్ ఇది గతంలో రేటు. ఓకే, 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ గాను ఇది కనీస మద్దతు ధర. ఓకే, సో వాట్ ఆర్ నడిల్స్? ఓకే,
రీసెంట్గా వంజింజం లిబేరియాకి సంబంధించిన ఒక షిప్ అనేది మనకి వంజింజం కేరళలో ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి అదానీ బేస్డ్ పోర్ట్ ఏదైతే ఉందో, వంజింజం పోర్ట్ ఏదైతే ఉందో, లాజిస్టిక్ పోర్టు, అక్కడ ఈ షిప్ లైబేరియాకి సంబంధించిన MSC ELCA ఎల్సా 3 అనే నౌక ఏదైతే ఉందో షిప్ మే 25, 2025న మునిగిపోవడం స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దీంట్లో కీలక రసాయనాలు, చాలా శక్తివంతమైన రసాయనాలు, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ లీక్ అవ్వడం జరుగుతుంది. ఆ షిప్లో అంటే ఆ కంటైనర్స్లో చాలా విలువైనటువంటి చాలా హార్డ్ కెమికల్ అనేది ఉండడం జరిగింది. అలా విధంగా క్రూడ్ ఆయిల్ కూడా ఉండడం జరిగింది. సో దానివల్ల విపరీతంగా నీటి మట్టం పైన, సముద్రం పైన మొత్తం ఆ కెమికల్స్ అనేవి పేరుకుపోవడం జరుగుతుంది. ఎన్విరాన్మెంటల్గా కూడా కన్సర్న్ అవుతుంది. సో దానికి సంబంధించి మన ఇండియన్ కోస్ట్ గార్డు, ఇండియన్ నేవీ ఎక్కువగా వర్క్ చేయడం జరుగుతుంది. వీలైనంత త్వరగా ఆ కెమికల్స్ని అందులో నుంచి తీసివేయడం కోసం అని చెప్పేసి. ఏ నౌక అనేది ఇంపార్టెంట్, ఏ కంట్రీకి సంబంధించింది, లైబేరియాకి సంబంధించిన MSC ఎల్సా 3 అనే నౌక మే 25 నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఇప్పుడు ఆ నౌకలో ఉన్నటువంటి మేజర్గా ప్లాస్టిక్ నడిల్స్ అంటే మనకి ఏదైతే ప్లాస్టిక్, మనకి ఈ కాస్మోటిక్స్ ఉంటాయి, మనకి బేసిక్గా టూత్పేస్ట్లు కానీ కాస్మోటిక్స్లలో మనం అప్పుడప్పుడు చూస్తే ఒక ప్లాస్టిక్ది లేయర్, ఆ పేస్ట్లో ప్లాస్టిక్ లేయర్ కనిపిస్తూ ఉంటుంది. లైక్ క్లోజప్లో ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే, సో అవన్నీ ప్లాస్టిక్ లేయర్స్ అండి. సో ఆ ప్లాస్టిక్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి ఆ షిప్ ద్వారా. సో అది ఒక ఎన్విరాన్మెంటల్గా పెద్ద డిజాస్టర్ కాబోతుంది. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి నడిల్స్ అంటారు. సో అందుకని చెప్పేసి వాటి గురించి చూసుకోవాలి. రిలీజ్ ఆఫ్ ప్లాస్టిక్ నడిల్స్ అండ్ హజార్డస్ మెటీరియల్స్ ఇంటూ మెరైన్ ఎన్విరాన్మెంట్. సో అదొక కన్సర్న్ అవుతుంది ఇప్పుడు. సో దానికి సంబంధించి స్మాల్ ప్లాస్టిక్ పెల్లెట్స్ 1 mm నుంచి 5 mm వరకు మాత్రమే ఉంటాయి. యూజ్డ్ ఇన్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, ఇవి LDPE, HDPE, PVC, పాలీప్రొపిలిన్, పాలీస్టైరిన్ అనే కెమికల్స్తో ఇవి తయారవుతాయి. సో ఇవి మేజర్గా చాలా హజార్డ్స్ కెమికల్స్. సో కొన్ని కంట్రీస్ వీటిని బ్యాన్ చేయడం కూడా జరిగింది. సో వాటి నుంచి ఏవి ప్లాస్టిక్ నడిల్స్ అనేవి తయారు చేయడం జరుగుతుంది. సో డిఫైన్డ్ యాజ్ ద ప్రైమరీ మైక్రో ప్లాస్టిక్. సో బేసిక్గా ఇవి రిలీజ్ అవ్వడం వల్ల ఫిష్కి, అదేవిధంగా సముద్ర పక్షులకి, అదేవిధంగా సముద్ర జలావరణంలో ఉన్నటువంటి వేరియస్ జీవులు ఏవైతే ఉంటాయో వాటికి మేజర్గా ఇబ్బందికరంగా రాబోతుంది. సో అందుకని చెప్పేసి ఇది న్యూస్లో ఉంది. ప్లాస్టిక్ నడిల్స్ గతంలో కూడా అడిగాడు. సో ఇప్పుడు కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో 1 mm నుంచి 5 mm మధ్యలో మాత్రమే ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. సో అవి కంటికి అంత ఈజీగా కనిపించవు. ఓకే, సో గతంలో ఏంటి మరి, గతంలో కూడా ఎక్స్పీరియన్స్ ఏంది, 2012లో హాంకాంగ్లో టైఫూన్ విన్సెంట్ ఏదైతే ఉందో, టైఫూన్ విన్సెంట్, అది ఈ షిప్ మునిగిపోవడం వల్ల కూడా ఇలాంటి ప్లాస్టిక్ నడిల్సే రావడం జరిగింది. 2015లో దర్బన్ పోర్టు సౌత్ ఆఫ్రికాలో కూడా 49 టన్నుల మేజర్గా స్పిల్ అవ్వడం జరిగింది. ఓకే, ఛాలెంజెస్ ఏంటి, రీసైకిల్, ఈ LDP ఏవైతే ఉన్నాయో చాలా రీసైకిల్ చేయడానికి అసలు కుదరదు. సో అంత ఇబ్బంది అనమాట. సో క్లీనప్, మాన్యువల్ కలెక్షన్స్, సో ఇవన్నీ చాలా మట్టుకి నెట్స్ని యూజ్ చేసి డిఫరెంట్ కెమికల్స్ని యూజ్ చేసి చేయడం జరుగుతుంది. సో క్లీనింగ్, ఎప్పుడైనా షిప్స్ మేజర్గా సముద్రంలో మునిగిపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎన్విరాన్మెంటల్గా బయో వాతావరణం పరంగా అంటే చాలా ఇబ్బంది. ఎందుకంటే దాంట్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ సముద్రం పైన తేలుతూ ఉంటుంది. దానివల్ల మనకి ఫోటోసింథసిస్, సముద్రంలో జరిగే జీవులకి, కోరల్స్కి చాలా ఇబ్బంది అన్నమాట. సో చాలా ఇంపార్టెంట్. ఈ నడిల్స్ అనేటివి చాలా డేంజర్. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఓకే, సో దీనికి సంబంధించిన పూర్తి తెలుగు PPT మీరు సింపుల్గా పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసము T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా బ్రేకింగ్ న్యూస్ అందింది. సో 3550 మంది మాత్రమే GPOలో ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడం జరిగింది, GPO ఎగ్జామ్లో. సో ఇప్పుడు ఏంటి, 7404 ఖాళీలు అనేవి GPOలో ఏర్పడ్డాయి. ఈ గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియో ఆల్సో. గ్రామ పాలన ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించిన వీడియోస్ అన్నీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే RRB NTPCకి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్
ఏపీ పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది కూడా మీకు త్వరలో రాబోతుంది. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.